శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక మాస మహాత్మ్యంలో మనం ఈ రోజున 15వ అధ్యాయ విశేషాలను తెలుసుకోబోతున్నాం. ఈ కార్తీక పురాణంలో 15వ అధ్యాయంలో మనకి మొత్తం 52 శ్లోకాలు ఉన్నాయి. ఈ 52 శ్లోకాలలో కూడా కార్తీక మాసంలో ఎవరన్నా సరే వెలిగించినటువంటి కార్తీక దీపం కొండెక్కుతూ ఉండగా దాన్ని బాగు చేసినా లేదా కొండెక్కినటువంటి దీపాన్ని తిరిగి వెలిగించిన ఎటువంటి పుణ్యము కలుగుతుంది అనే దాన్ని విస్తారంగా వివరిస్తారు. కనుక ఆ విశేషాలన్నీ కూడా ఇక్కడ కథారూపంలో కూడా చెప్పబడతాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కార్తీకే విష్ణోరగ్రేతు యః కుర్యార్ నర్తనం నరః పాపాని వినిహంత్యాసు స విష్ణోరాలయే వసేత్. ఎవరైతే కార్తీక మాసంలో శ్రీహరి యొక్క సన్నిధిలో అంటే స్వామివారి యొక్క దేవాలయంలో నాట్యం చేస్తారో వారు పాపాలు పోగొట్టుకున్నటువంటి వారై వైకుంఠాన్ని పొందుతారు. దీపమాలార్పణం విష్ణో ద్వాదశ్యాం కార్తీకస్య చ యః కుర్యాత్ సోపి వైకుంఠం ప్రాప్య తత్ర ప్రమోదతే. కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు మహావిష్ణువు యొక్క సన్నిధిలో దీపమాలికలను గనక అర్పణ చేసినట్లయితే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి సుఖంగా జీవిస్తారు. కార్తీక్యాంచ సితే పక్షే సాయాన్నే కేశవార్చనం యః కరిష్యతి రాజేంద్ర సోపి స్వర్గాధిపో భవేత్. కార్తీక మాస శుక్లపక్షంలో సాయంకాలం పూట శ్రీమన్నారాయణ పూజించినటువంటి వారందరూ కూడా స్వర్గాధిపతులు అవుతారు. యః కుర్యాన్ నిత్యయాత్రాంచ కార్తీక్యాం విష్ణుమందిరే పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్యసంశయః. విష్ణుమూర్తిని ఎన్ని రకాలుగా పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ కార్తీక మాసంలో చెప్తున్నారు. ఇక్కడట యః కుర్యాన్ నిత్యయాత్రాంచ కార్తీక్యాంచ విష్ణుమందిరే, నేను రోజు కూడా విష్ణువాలయానికి వెళ్తాను అని అనుకొని ఈ కార్తీక మాసంలో రోజు కూడా విష్ణుమూర్తి గుడికి కనుక వెళ్తున్నట్లయితే పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్యసంశయః. ఒక్కొక్క అడుగు విష్ణు ఆలయం వైపు వేస్తుంటే ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని వాళ్ళు పొందుతారట. దీన్ని బట్టి కార్తీక మాసంలో నిత్యం విష్ణువాలయానికి వెళ్ళడం, స్వామిని దర్శించడం ఎంత పుణ్యాన్ని కలగజేస్తుందో తెలుసుకోవాలి. విష్ణోరాయతం ప్రాప్య విష్ణు యచ్చావలోకయత్ స వైకుంఠపురం గత్వా విష్ణు సాలోక్యమేష్యతి. కార్తీక మాసంలో విష్ణువాలయానికి వెళ్ళడం, అక్కడ శ్రీమన్నారాయణ దర్శించడం అనేది సాలోక్య ముక్తిని కలగజేస్తుంది అని అన్నారు. ఈ ముక్తి 4 విధాలుగా ఉంటుంది. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. సాలోక్యము అంటే భగవంతుడు ఉండేటువంటి లోకంలోనే మనం కూడా ఉండగలగడం. సామీప్యము భగవంతుడికి చేరువుగా ఆ లోకంలో మరింత దగ్గరగా ఆయనకి గడపగలగడం. సారూప్యము భగవంతుడి వంటి రూపాన్నే కలిగి ఉండటం. అలానే ఈ సాలోక్య సామీప్య సారూప్యాల తర్వాత ఉండేది సాయుజ్యముక్తి, ఆయనలో ఐక్యమైపోవడం. ఇలా ఈ ముక్తి 4 విధాలుగా ఉంటుంది. అందులో నిత్యం ఈ కార్తీక మాసంలో విష్ణువాలయానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసినటువంటి వారికి సాలోక్య ముక్తి వస్తుంది. అంటే భగవంతుడు ఉండేటువంటి లోకంలోనే వాళ్ళు కూడా ఉండగలుగుతారు. కార్తీక్యాంచ సితే పక్షే ద్వాదశి హరిబోధిని తస్యాం యజ్జత్ కృతం కర్మ అక్షయం జాయతే నృణాం. కార్తీక మాసంలో ఉండేటువంటి శుద్ధ ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ రోజున చేసేటువంటి పూజ వలన కలిగేటువంటి పుణ్యం అనంతమైనటువంటిది. అది ఇంత అని చెప్పడానికి అలవి కానటువంటిది. భక్తియాయ కార్తీకే మాసి అర్చయేద్ అచ్యుతం నరః గంధ పుష్పాక్షతై సమ్యక్ ధూపదీపైర్ మనోహరై భక్షభోజ్యైశ్చ నైవేద్యై ద్వాదశ్యాం కార్తీకస్య చ యః కరోతి మహీపాల ద్విజై సార్థమతంద్రితః తస్య పుణ్యస్య విస్తారం న జనామి కదంచన. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి ఎవరైతే శ్రీమన్నారాయణుని శాస్త్రోక్త విధిగా పూజించి గంధ పుష్పాదులన్నీ కూడా సమర్పించి అక్షతలతో అర్చించి ధూపదీపాదులన్నీ కూడా సమర్పించి నేతితో చేసినటువంటి భక్షములతో కూడినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారో వారికి కలిగేటువంటి పుణ్యానికి మేర లేదు. అంటే అక్షయం అయిపోతుంది ఆ పుణ్యం. ఇంత అని చెప్పడానికి అవకాశం ఉండదు. ద్వాదశ్యాం కార్తీకే మాసి విష్ణోర్వా శంకరస్య వా యః కుర్యాత్ దీపరక్షంతు యదా విత్తానుసారతః సర్వపాప వినిర్ముక్తో వివానమధిరూహ్య చ సంస్థూయమానస్త్రదశైః విష్ణులోకం స గచ్చతి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ 1,00,000 దీపాలు వెలిగించినటువంటి వారు దేవ విమానానికి దేవతలందరూ పొగుడుతూ ఉండగా వాళ్ళు విష్ణులోకాన్ని చేరతారు అని అన్నారు. ఇక్కడ పదే పదే గమనిస్తూ ఉండండి. విష్ణోర్వా శంకరస్యవా ఇట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారంటే విష్ణు ఆలయంలో కానీ శంకర ఆలయంలో కానీ లేదా పగటిపూట విష్ణువుని పూజించి సాయంత్రం పూట శివుని పూజించి ఇలా కార్తీక పురాణం అంతా కూడా ఇద్దరిని కలిపి చెప్తూ వస్తూ ఉంటుంది. అందుకనే ఇది చక్కటి వేద సమ్మతమైనటువంటి పురాణం.
అద్వైతాన్ని చక్కగా విస్తరించి చెప్పేటువంటి పురాణం మనకి కార్తీక పురాణం. హరిహరుల మధ్య భేదమును చూడరాదు. హరిభక్తుడైనటువంటి వాడు శివుణ్ణి, శివభక్తుడైనటువంటి వాడు హరిని, ఇద్దరిని కూడా గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలి. అప్పుడే అది పండుతుంది అనటానికి గాను నిదర్శనంగా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. దీపార్పణే అసక్తశ్చేత్ మాసమేకం నిరంతరం. ఎవరైతే కార్తీక మాసంలో నెల పొడవునా కూడా దీపాలు పెట్టడానికి కావలసినంత శక్తి లేనటువంటి వారు ఉన్నారో, దినత్రయే శుభాకార్యం కార్తీకే రాజసప్తమ, కనీసం ఒక 3 రోజులు కార్తీక మాసంలో దీపం పెట్టినా వారంత పుణ్యాన్ని కూడా పొందుతారయ్యా అని అన్నారు. అంటే ఏమిటి, ఆ 3 రోజులు పెట్టేసి వదిలేయమనా? అలా కాదు. కార్తీక మాసం అంతా దీపారాధన చేయడానికి గుడికి వెళ్ళి దీపం పెట్టడానికి అవకాశం లేనటువంటి వారు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, లేకపోతే కనుక వారికి ఉండేటువంటి శారీరక ధర్మాలను అనుసరించి కావచ్చు, కుదరనటువంటి వారు కనీసం ఒక 3 రోజులు కార్తీక మాసంలో దీపం పెట్టినా అంత పుణ్యాన్ని పొందుతారట. ఆ 3 రోజులు ఏమిటి అంటే ద్వాదశ్యాం పౌర్ణమాస్యాంచ చతుర్దశ్యాం మహామతే అని అన్నారు. ద్వాదశి, పూర్ణిమ, చతుర్దశి ఈ 3 తిథుల్లో దీపం పెట్టినా కూడా అంత పుణ్యాన్ని పొందుతారు అని అన్నారు. మరి ఇది శుక్లపక్షమా కృష్ణపక్షమా అంటే శుద్ధ ద్వాదశి, శుద్ధ చతుర్దశి, పూర్ణిమ అని శుక్లపక్షాన్ని గ్రహించాలి. అయితే ఇప్పుడు మరి ఈ దీపం పెట్టాలి అని అన్నారు కదా, ఈ దీపం ఎంతసేపు వెలగాలో కూడా చెప్తున్నారు. యో దీపం అర్పయేద్భక్త్యా రాజన్ గోదోహనావధి తతస్తేనైవ పుణ్యేన పూతో భవతి నిశ్చితం. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంతసేపు కార్తీక మాసంలో మనం భగవత్ సన్నిధిలో పెట్టేటువంటి దీపం వెలగాలట. అది హీనపక్షంగా. అంతకన్నా ఎక్కువసేపు ఎంతైనా వెలగచ్చు, కానీ అంతకన్నా తక్కువ కాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ దీపం అంత పుణ్యాన్ని అతనికి కలగజేస్తుంది, అతను పుణ్యవంతుడిగా మారుస్తుంది అని అన్నారు. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందండి? 5 నుంచి 10 నిమిషాలు. కార్తిక్య మదవారాజన్ పరదీప ప్రబోధనం భక్త్యాయ కృతే విష్ణో సోపి పాపాత్ విముచ్యతే. ఈ కార్తీక మాసంలో ఇతరులు విష్ణు యొక్క సన్నిధిలో పెట్టినటువంటి దీపాన్ని అది నష్టమవుతూ ఉండగా బాగు చేసి వెలిగించినా కూడా వాళ్ళు పాపాల నుంచి ముక్తిని పొందుతారు. అంటే ఎవరో ఒక దీపం పెట్టారు, అది కొండెక్కబోతోంది, మనం వెళ్ళి ఆ ఒత్తిని ఎగదోషం, అట్లా అయినా పర్వాలేదు. లేదా ఎవరో ఒక దీపం పెట్టారు, అందులో ఇంకా నూనె నెయ్యో మిగిలి ఉంది, గాలి చేత కావచ్చు, ఇతరత్రా కారణం చేత కావచ్చు ఆ దీపం కొండెక్కి ఉంది, అప్పుడు మళ్ళీ మనం వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించాం, అలా అయినా సరే వాళ్ళు కూడా పుణ్యాన్ని పొందుతారు. కనుక ఎవరన్నా డబ్బు లేక వారు కనుక దీపాన్ని పెట్టలేనటువంటి స్థితి ఉన్నా వారు ఇలా చేసినా కూడా మోక్షాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించినటువంటి దీపం నశిస్తూ ఉన్నప్పుడు, అంటే కొండెక్కుతూ ఉన్నప్పుడు దాన్ని తిరిగి వెలిగించినట్లయితే కనుక దారుణాన్యపి పాపాని తస్య నశ్యంతి తక్షణాత్, మహత్తరమైనటువంటి పాపాలు కూడా వెంటనే భస్మమైపోతాయి. అత్రేతిహాసం వశ్యామి పుణ్యదం కల్మషావహం. దీనికి సంబంధించి ఒక ఇతిహాసం ఉంది, అది చెప్తాను విను. అది కల్మషాలన్నీ కూడా పోగొడుతుంది అని చెప్పని వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఒక పుట్ట ఒక దేవాలయం ఉండేదిట, విష్ణువాలయం. ఇది సరస్వతీ నదీ తీరంలో ఉండేది. అది సృష్టి ఆది నుంచి కూడా ధూపదీప నైవేద్యాదులు ఏవీ లేకుండా ఉన్నటువంటి ఒక విష్ణువాలయం. ఆ విష్ణువాలయాన్ని దగ్గరికి కర్మనిష్ఠుడు అనేటువంటి ఒక యతి వచ్చాట. ఆయన కార్తీక మాసంలో సరస్వతీ నదీ స్నానం కోసం అని చెప్పని అక్కడికి వచ్చాడు. ఆయన సరస్వతీ తీరానికి వచ్చి ఏకాంతంగా ఉన్నటువంటి ఆ విష్ణువాలయాన్ని చూసి ఇది నా తపస్సుకు అనుకూలంగా ఉన్నది అనుకొని ఆయన నిత్యం చేసుకోవాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి అక్కడి నుంచి దీపానికి కావాల్సినటువంటివన్నీ కూడా తెచ్చుకొని 12 దీపాలు, నేతి దీపాలను తాను వెలిగించి తాను సమాధి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన అలా సమాధి స్థితిలో ఉన్నాడో అదే ఆలయంలో ఉంటున్నటువంటి ఒక ఎలుక అక్కడికి వచ్చింది. ఆ ఎలుక విష్ణుమూర్తికి ఒక ప్రదక్షిణలాగా చక్కగా తిరిగి వచ్చి ఈ వెలుగుతున్నటువంటి దీపాల్లో ఒకటి పూర్తిగా కొండెక్కిపోయి ఉన్నటువంటి దీపాన్ని చూసిందిట. దాంట్లో ఇంకాస్త నెయ్యి మిగిలింది, దాన్ని తిందాం అనుకుందిట ఎలుక. అక్కడ దగ్గరికి వచ్చింది, దాంట్లో మూతి పెట్టింది ఆ నెయ్యి తిందామని. ఈ లోపుగా ఈ ఒత్తి ఏమైంది, దీని మూతికి అంటుకుంది. నెయ్యి ఉంది కదా, మూతికి అంటుకుంది. ఆ పక్కన ఉన్నటువంటి ప్రమిదిలో ఉన్నటువంటి దీపం ఏమో వెలుగుతోంది. ఈ మూతికి అంటుకున్నటువంటి ఒత్తి పక్కనున్నటువంటి ప్రమిదిలో వెలుగుతున్నటువంటి దీపానికి తగిలి ఈ ఆరిపోయి ఉన్నటువంటి ఒత్తి కూడా తిరిగి మళ్ళీ వెలిగింది. ఈ 2 జ్యోతులు వెలిగిపోయేసరికి దాని మూతి ఎక్కడ కాలుతుందన్న భయానికి దాన్ని వదిలివేసింది ఆ ప్రమిదిలోనే. మళ్ళీ అందులో కాస్త మిగిలి ఉన్నటువంటి నేతి చేత ఆ దీపం వెలగడం మొదలైందిట. ఇలా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇదంతా కూడా జరిగింది అని అన్నారు. అందుకని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువుకి ప్రదక్షిణం చేయటం, విష్ణు సన్నిధిలో నష్టమైనటువంటి దీపాన్ని తిరిగి వెలిగించడం అనేటువంటి పుణ్యం ఎలుక కలిగి వెంటనే ఆ ఎలుక తన స్వరూపాన్ని వదిలేసి ఒక పురుషుడి యొక్క రూపంలోకి మారిపోయిందిట, ఒక మహాద్భుతమైనటువంటి పురుషుడి రూపంలోకి మారిపోయిందిట. ఇవన్నీ కూడా మనకి వింటున్నప్పుడు ఏమవుతాయంటే పుక్కుటి పురాణాల్లాగా,
ఇవన్నీ ఎలా సాధ్యపడతాయా, అసలు ఇవి ఎలా నమ్మొచ్చు, ఇటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఏమీ మనం అనుకోక్కర్లా అలాంటివన్నీ. ఇవన్నీ కూడా కృతయుగం నాటి కథలు. కృతయుగంలో ఇలానే జరిగేది. వెంటనే ఉండే ఫలితాలు పాపానికైనా పుణ్యానికైనా. ఇది కలియుగం కనుక కొంత నిదానంగా మనకు కనబడుతూ ఉంటాయి, అంతే వ్యత్యాసాలు. కనుక ఇట్లా ఆ ఉద్భూత పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతను అక్కడ కూర్చుని ఉన్నట్ట. ఈ యతేమో సమాధి స్థితిలో ఉన్నాడు. మెల్లగా యతి సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు. తనకి ఎదురుకుండా కూర్చున్నటువంటి ఒక పురుషుడిని చూశాడు. నాయన ఎవరు నువ్వు అని అడిగాట. అయ్యా నేను ఒక ఎలుకని. ఎలుకగా ఉన్నటువంటి నేను ఇలా ఈ ఒక్క పురుష రూపాన్ని ఎలా పొందాను, దీనికి నేను చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటి, అసలు నేను గతంలో చేసినటువంటి ఏ పాపం వల్ల ఎలుకగా మారాను, నాకు ఇవన్నీ కూడా చెప్పండి అని చెప్పని అడిగాట. అడిగితే ఆయన అన్నాడు, ఇక్కడ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో నువ్వు ప్రదక్షిణం చేసి నష్టమవుతున్నటువంటి దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యకాలం చేత నీకు ఈ రూపం వచ్చింది. ఇంకా నీ గత జన్మ గురించి కూడా నేను చెప్తాను విను. నువ్వు పూర్వజన్మలో బాహ్లిక దేశంలో జైమినీ గోత్రంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణుడివి. నీ పేరు బాహ్లికుడు. నువ్వు కుటుంబ పోషణ కోసం అని చెప్పని వ్యవసాయాన్ని మార్గంగా ఎంచుకున్నావు. బ్రాహ్మణుడు వేదపరాయణుడై ఉండాలి కానీ వ్యవసాయం చేయరాదు అనేది నాటి నియమం. దేవపూజను వదిలివేశావు. దేవపూజ పరిత్యక్తో నిత్యం శ్రార్థాన్న భోజన అహోరాత్రం తదాభుక్తం నిషిద్ధ దివసే అనిశం. ఎప్పుడూ కూడా నువ్వు దేవతా పూజన చేసినటువంటి వాడు కావు. శ్రాద్ధభోక్తగా ఉంటూ నీ జీవితాన్నంతా కూడా గడిపావు. ఏ రోజుల్లో అయితే తినకూడదని చెప్పారో ఆ రోజుల్లో తిన్నావు. రాత్రింబవళ్ళు కూడా ఇది తినచ్చు ఇది తినకూడదు అనేటువంటి విచక్షణ లేకుండా అభక్షభక్షణమంతా కూడా చేసేసావు. స్నాన సంధ్యాపరాయణంచ తపస్సన్మార్గవర్తినాం వినిందితం విశేషేణ త్వయాహాస్య పురస్సరం. స్నానం కానీ ఒక సంధ్యావందనం కానీ ఏమి చేయకపోగా, తపస్సు చేయకపోగా ఇవన్నీ చేసేటువంటి వారిని చూసి నవ్వుతూ వినోదంగా ఆనందించావు. ఇలా చేయటం వలన నీకు అనంతమైనటువంటి పాపం కలిగింది. నీకు ఒక అందమైనటువంటి ఒక భార్య ఉండేది. ఆమె సహాయం కోసం అని చెప్పని నువ్వు ఒక శూద్ర స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పనిదానిగా దాసీదానిగా పెట్టుకున్నావు. అంతవరకు బాగానే ఉంది. కానీ నువ్వేం చేసేవాడివి, ఆ శూద్ర స్త్రీతో కలిసి మాట్లాడుతూ, అంటే నర్మగర్భంగా మాట్లాడడం అంటాం కదా, అలా నర్మగర్భంగా మాట్లాడుతూ అవకాశం చూసుకొని తాకడం లాంటివి చేస్తూ చేసేవాడివి. ఇలా అనంతమైనటువంటి పాపాలు చేసావు. ఆఖరికి నీ కడుపున పుట్టినటువంటి కన్యను కూడా అమ్ముకున్నావు. శూద్రులు ఇచ్చినటువంటి చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకున్నావు. వాటితోటి ధనార్జన చేసావు. ఇవన్నీ చేసినటువంటి కారణం చేత నీకు అనంతమైనటువంటి పాపం కలిగింది. ఇలా రకరకాలుగా వచ్చినటువంటి సంపాదనంతా కూడా నీవు అనుభవించక ఇతరులకు పెట్టక భూమిలో దాచిపెట్టావు. ఆ తర్వాత మృతి చెంది నరకానికి వెళ్ళి అనేక రకాలైనటువంటి శిక్షలు అనుభవించి ఇదిగో ఈ జన్మలో ఇక్కడ నువ్వు ఎలుకగా పుట్టావు. కనుక నాయన ఈ రోజుకి నీ పుణ్యం పండింది. ఇంకెక్కడి నుంచి కూడా హరిభక్తి కలిగినటువంటి వాడవై సదాచారవంతుడివై మెలుగు, నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పని ఆ యతి ఆశీర్వదించాట. త్రయోదశ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం దినత్రయే స్నాత్వా తత్ర సరస్వత్యాం కార్తీకే మాసి భూపతే తత్ర తేనైవ పుణ్యేన జ్ఞానసిద్ధిం అవాప్యచ. వెంటనే ఆయన సరస్వతీ నది దగ్గరికి వెళ్ళి ఆ ఉత్తముడైనటువంటి పురుషుడు యతికి నమస్కరించినటువంటి వాడే యతి ఆజ్ఞ తీసుకొని సరస్వతీ నదిలో పాపాలు పోగొట్టుకునటానికని చెప్పని కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అనేటువంటి ఈ 3 రోజుల్లో కూడా స్నానం చేసి ఆ 3 రోజులు సరస్వతీ నదిలో స్నానం చేసినటువంటి కారణం చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి అంత్యమందు సాయుధ్యముక్తిని పొందాట. అసలు సరస్వతీ నదే సాక్షాత్తు జ్ఞాన ప్రవాహం. అందులో స్నానం ఆచరిస్తే మరి జ్ఞానం కలగదా అండి? అందునా కార్తీక మాసం కనుక అంతటి పుణ్యాన్ని తను పొందాడు. తస్మాద్యు కార్తీకే మాసి సితే పక్షే నరేశ్వర ద్వాదశ్యాం ఏ ప్రకృర్వంతి స్నాన దానాది తత్పర దీపమాలార్పణం పూజాం యకుర్యాత్ స హరిప్రియ సర్వపాప వినిర్ముక్త పశ్చాన్నిర్వాణమృచ్చతి. కాబట్టి ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవంతుడి యందు భక్తి కలిగినటువంటి వారై స్నానదానాదులు పూజ దీప సమర్పణ ఇవన్నీ చేస్తారో వారు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి వారు అవుతారు. పాపాలన్నిటి నుంచి కూడా విముక్తిని పొందినటువంటి వారై సాయుధ్యముక్తిని పొందుతారు అని చెప్పని ఈ అధ్యాయంలో మనకి తెలియజేశారు. రేపటి 16వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. హర నమ పార్వతీపతేర్ హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.